బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సిఆర్డీఏ చట్టాన్ని మరింత కఠినతరంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి అడిషనల్ అడ్వకేట్ జనరల్స్తోనూ ప్రభుత్వ పీపీలతోనూ చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా అమరావతి రాజధాని నుంచి నేషనల్ హైవేకి లింక్ చేస్తూ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని, దీనికి కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన, గత 5 ఏళ్ల వైసీపీ పాలన కారణంగా పూర్తిగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఈ నెల 23న పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని ప్రకటించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. బడ్జెట్ అంశంపై చర్చించడానికి మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు రాత్రి 9 గంటలకు కృష్ణా మీనన్ మార్గ్లోని హోంమంత్రి నివాసంలో అమిత్ షాతో భేటీ కానున్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతలా దిగజారిందో అమిత్ షాకు వివరించబోతున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన 4 శ్వేతపత్రాలపై ఆయనతో చర్చించినట్లు పేర్కొన్నారు. పోలవరం, అమరావతి, డీబీటీ ద్వారా జరిగిన అవినీతులపై 4 శ్వేతపత్రాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ అసమర్థత, అవినీతి రాష్ట్రానికి తీరని నష్టాన్ని కలిగించాయని చెప్పారు సీఎం చంద్రబాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలని కోరారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత కేంద్రం మీదనే ఉందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. కేంద్రంలోనూ తాము అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలోనూ తాము అధికారంలోకి వస్తాం అనే నమ్మకంతోనే ప్రజలు ఓటేశారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే శ్రీశైలం దగ్గర స్పెషల్ కేబుల్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే. దానికి బదులుగా పోలవరానికి నిధులు కేటాయించాల్సిందిగా చంద్రబాబు కోరనున్నారు. పోలవరం పూర్తయితే రైతుల ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని, రైతులలో కొనుగోలు శక్తి మరింత పెరుగుతుందని, ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని, కేబుల్ బ్రిడ్జి వల్ల అంతగా ఉపయోగం ఉండదని, కేబుల్ బ్రిడ్జిల కోసం 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించబోతున్న విషయం తెలిసిందే. ఆ మొత్తాన్ని పోలవరం ప్రాజెక్టు కోసం కేటాయించాల్సిందిగా చంద్రబాబు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన రోడ్లను బాగు చేసేందుకు చేయూతనివ్వాలని, కొత్త జాతీయ రహదారుల నిర్మాణంలో పూర్తి బాధ్యతను నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియాకే అప్పగించాలని, రాష్ట్రం మీద అన్ని రాష్ట్రాలతో పాటు పైపెచ్చు భారం పడకూడదని చంద్రబాబు సూచించారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఎన్నింటికి ఓకే చెబుతుంది, ఎన్నింటికి నో చెబుతుందో వేచి చూడాలి. ఈ నెల 23, 24 తేదీల్లో బడ్జెట్లో రాష్ట్రానికి ఎటువంటి న్యాయం జరగబోతుందన్న విషయం స్పష్టం కానుంది. బీజేపీ గతంలో లాగే మొండి చేయి చూపించనుందా, లేదా రాష్ట్రానికి సాయం చేయనుందా అనే విషయం ఈ నెల 23, 24 తేదీల్లో స్పష్టం కానుంది.